Hi, Big Boss lovers. This is Krishna Teja. Welcome to KT Media. Please subscribe and share your groups and Big Boss గురించి ఈరోజు 67-68 డేలో ఏం జరిగింది అంటే కనుక నిజంగా మనకు తనూజ మొత్తానికి ఏడుస్తూ చేస్తూ కెప్టెన్ క్వీన్ మహారాణితో పాటు అండ్ కెప్టెన్ కావడం మామూలు విషయం కాదు. ఆ ఫోటో అయితే కనుక నిజంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాగా అయిపోయింది ఆ ఫోటో తను తీసుకున్న విధానము. అలాగే అండ్ 67లో 68లో ఏం జరిగిందో తెలుసుకుందాం. లోపు మీరు బటన్ను గట్టిగా కొట్టండి అండ్ మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి అండ్ సిల్వర్ బటన్ ముఖ్యం. అలాగే ఈ 67లో అయితే కనుక మొత్తానికి ప్రజలకు మరియు కంటెండర్స్కు ఒక పోటీ పెట్టారు. దాంట్లో వీళ్ళు మళ్ళీ కమాండర్స్ పెరిగారు. తర్వాత జరిగిన టాస్క్లో మనకు ఎవరు కమాండర్స్కు మరియు క్వీన్స్కు మధ్యన జరిగిన దాంట్లో అండ్ కళ్యాణ్కు మరియు తనుజకు జరిగిన ఆ టాస్క్లో అండ్ తనుజ విన్ అయిపోయింది. అప్పుడు కళ్యాణ్ అంతకుముందు కింగ్ ఉన్నాడు కాబట్టి ఆ కింగ్ ప్లేస్లో తను క్వీన్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇమాన్యుయల్ అండ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తిరుగుబాటు ఒక కామెడీగా జరిగింది. ఆ తిరుగుబాటు కామెడీగా జరగడము ఇమాన్యుయల్, సుమాన్ అండ్ భరణి అండ్ గౌరవ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ తిరుగుబాటుకు కారణాలు ఏంటి అని ఒక కామెడీగా కళ్యాణ్ అండ్ మళ్ళీ రీతుతో చర్చించి ఇవన్నీ కూడా చేయడము. వాళ్ళకు తగ్గట్టే మేము దివ్య, ఎందుకంటే అంతకుముందు ఇద్దరు లేడీస్ అండ్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ దివ్య కూడా కమెంటర్ అయిపోయింది కాబట్టి ఆ ప్లేస్లో అండ్ నిఖిల్ వచ్చేసాడు. నిఖిల్ వచ్చిన తర్వాత అండ్ ఇప్పుడు ఈ 67 వరకు అది ఎపిసోడ్ అండ్ ఫుడ్ గురించి మనకు మంచి తను సంజయ్ వచ్చేసి ఆ ఫుడ్ టాస్క్లో ఫుడ్ గురించి, ఎందుకంటే అందరికీ ఫుడ్ పెట్టడము, ఆ ఫుడ్ కూడా మామూలుగా లేదు. ఎందుకంటే కింగ్స్కు వాళ్ళకి అందరికీ సపరేట్ ఫుడ్, మరియు కమాండర్స్కి ఒక ఫుడ్ అండ్ ప్రజలైతే కనుక వాళ్ళు దొంగతనంగా వీళ్ళు తెచ్చిన దాన్నే వాళ్ళు కామెడీగా తినడము, పక్కన దాచిపెట్టుకోవడము, ఇవన్నీ కూడా మంచి మంచి ఇష్యూస్, మంచి కామెడీగా ఎంటర్టైన్మెంట్గా జరిగింది. అండ్ ఈరోజు వచ్చేసి 68లో అండ్ మళ్ళీ అండ్ తనుజ ఎలా తనకు కెప్టెన్ టాస్క్ ఏదైతే ఉందో ఆ కెప్టెన్ టాస్క్లో అండ్ వీళ్ళిద్దరి మధ్యన పడిన సందర్భంలో అండ్ నిజంగా కెప్టెన్ టాస్క్ అనేది అండ్ వీళ్ళు కమాండర్స్ ఎవరైతే ఉన్నారో కింగ్స్కు మధ్యన అండ్ కమాండర్స్కు మధ్యన జరిగిన టాస్క్లో అండ్ తను అయితే కనుక అసలు ఆ టాస్క్ను సర్ప్రైజ్ అండ్ తర్వాత దీంట్లో ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి ఒక్కొక్కరు వాళ్ళ ఎమోషనల్ మూమెంట్స్ని చెప్పుకుంటూ, ఎందుకంటే ఒకరి ఫోటోను ఒకరు గుర్తుపట్టి రీతునేమో పవన్ది తీసుకొని రావడము, ఇమాన్యుయల్ది ఒక తీసుకొని రావడం, కళ్యాణ్ తీసుకొని రావడము, కళ్యాణ్ తనుజది ఫోటో రావడం. ఎందుకంటే ఇక్కడ ఇమాన్యుయల్ అండ్ మరియు కళ్యాణ్ ఒక వెరీ ఎమోషనల్ జర్నీ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా కామెడీగానే ఒక ఎంటర్టైన్మెంట్లోనే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పర్సెప్షన్తో చెప్పుకుంటూ రావడము. ఎందుకంటే ఎవ్రీ వాళ్ళకు వాళ్ళ లైఫ్లో ఒకటి ఉంటుంది, దాన్ని అచీవ్ చేసుకుంటూ వాళ్ళు ఎంతవరకు రీచ్ అయ్యారు అనేది మాత్రం అసలు మామూలుగా లేదు. దాని తర్వాత అండ్ కింగ్స్కి ఇచ్చిన, ఎందుకంటే ఒక కత్తి ఇచ్చేసి తన ఏదైతే కిరీటాన్ని హోల్డ్ చేయమన్నప్పుడు అండ్ ఫస్ట్ రీతు పడిపోయింది, తర్వాత మనకు నిఖిల్ పడిపోయాడు. దానివల్ల అండ్ తనుజ ఈ రోజుకు కెప్టెన్, ఈ వీక్ కెప్టెన్ అయింది. దాని తర్వాత అండ్ భరణి ఎమోషనల్గా తనని ఎత్తుకొని అసలు మామూలుగా లేదు. దానికి దివ్య వీళ్ళిద్దరి మధ్యన ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతుంది. అంటే నేను కెప్టెన్ అయినప్పుడు నువ్వు ఎత్తుకలేదు, తనుజను మాత్రం నువ్వు ఎత్తుకున్నావు అంటే సుమన్ శెట్టి వీళ్ళిద్దరి మధ్యన కామెడీ మామూలుగా లేదు. దాని తర్వాత అండ్ గేమ్ టాస్క్ చేశారు. ప్రజలకు ఒక బిగ్ బాస్ ఒకటి ఇచ్చాడు, ఏంటంటే అది క్రికెట్ ఆడుతూ మీరు ఫుడ్ సేవ్ చేసుకోండి అనుకున్నప్పుడు వాళ్ళు కామెడీగా, ఎందుకంటే ఆ బాక్సులు ఏవైతే ఉన్నాయో దానిలో తగిలేటట్టు బ్యాటింగ్ చేయాలి కాబట్టి అండ్ సుమన్ శెట్టి అండ్ ఇమాన్యుయల్ మంచిగా, భరణి కూడా ఎవరికి వాళ్ళు తగ్గట్టు వాళ్ళు కూడా కామెడీగా అండ్ హౌస్లో ఒక కామిక్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అయింది. ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ రీతుతో ఒక టైప్ ఆఫ్ నువ్వు రాణిగా ఉన్నప్పుడేమో నువ్వేదో సంపాదించుకున్నట్లు అన్నట్టు తను ఒక కామెడీ టింట్ అయితే తీసుకొని వచ్చాడు. ఇది ఇలా ఈరోజు అయితే తనుజ, ఎందుకంటే ఎప్పటి నుంచో నేను 9th వీక్ కెప్టెన్ మిస్ అవుతానేమో అన్న థాట్ నుంచి తను మొత్తానికి తన లైఫ్ యాంబిషన్ ఒకటి తీసుకొని వచ్చింది. అలాగే తన ఇంటి విషయాలు వచ్చినప్పుడు తను ఎలా మిస్ అయింది, తన ఫాదర్ మదర్ ఏంటి అనేది మాత్రం మంచి ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే అలాగే ఇమాన్యుయల్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ జర్నీ అయితే తర్వాత వీళ్ళు సంతూర్ టాస్క్లోకి వచ్చేటప్పటికి సంజన అండ్ రీతు చేసిన దాన్ని చూస్తే కనుక సంజనకే ఎక్కువ మార్కులు మన భరణి ఇవ్వడం వల్ల అండ్
సంతూరు ప్యాకేజ్ ఏదైతే ఉందో తనకు మొత్తానికి సంజనకు వచ్చేసింది. ఇది మొత్తానికి ఈ వీక్లో తనూజ కెప్టెన్ అయిపోయింది. అండ్ ఇలా మీరు కూడా చూశారు కాబట్టి కామెంట్ రూపంలో ఎవరెవరు బాగా ఆడుతున్నారు, ఎవరెవరు ఎంటర్టైన్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచ్ ఇన్ కేటీ మీడియా అండ్ దిస్ కృష్ణ తేజ. థ్యాంక్ యూ.